వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈ రోజు మనం మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మంచి వాలటాలిటీ ఉంది. కొంచెం ఫ్లాట్ గా కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మన నిఫ్టీ 50 కనుక లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి మనకి దగ్గర 24,353 దగ్గర ఓపెనింగ్ అనేది అవడం జరిగింది. మనం క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 24,364 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. అంటే దగ్గర ఒక 11 పాయింట్స్ వరకు మనకి అక్కడ డిఫరెన్స్ అనేది అక్కడ కనిపించింది అనమాట. సో దీని గురించి మీకు ఒక చార్ట్ చూపిస్తాను. సో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనకి నిఫ్టీ పాయింట్స్ ఎలా ఉంది, సో మీకు ఒక సర్కిల్ వేసి మరీ చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డే యొక్క ట్రెండ్ ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ బేస్ చేసుకుని ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఈ రోజు మార్కెట్ ట్రెండ్ అనేది మనకి డ్రా చేసుకుంటే ట్రెండ్ అనేది లిటిల్ బిట్ ఇంక్లైన్ లో ఉంది. అంటే మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మనకి గోల్డెన్ రేషియో అనేది కింద సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఓపెనింగ్ అనేది కూడా మనకి గోల్డెన్ రేషియో సపోర్ట్ కన్నా కూడా పైన ఓపెన్ అయింది. కాబట్టి కరెక్ట్గా మనకి గోల్డెన్ రేషియో లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో వెళ్ళింది. ఫర్దర్గా మనకి ర్యాలీ అవ్వాలి అంటే ఈ సెమీ గోల్డెన్ రేషియో ఎడ్జ్ కూడా మనకి బ్రేక్ అవ్వాలి. ఇది కూడా బ్రేక్ అయి ఉండుంటేనే మనకి ఫర్దర్గా ర్యాలీ అనేది ఉండుండేది. కానీ ఈ సెమీ గోల్డెన్ రేషియో ఎడ్జ్ దగ్గర మార్కెట్ అనేది 2 టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది.